విద్యార్థుల తరపున పోరాడుతున్న తమపై అక్రమ కేసులు పెట్టారని ఏబీవీపీ నాయకులు అన్నారు. తమపై కేసులు పెట్టిన పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైంసాలో పలు ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, దుస్తులు అమ్ముతున్నారని సమాచారంతో అధికారులకు సమాచారం ఇచ్చి పుస్తకాలను సీజ్ చేయించారు. బైంసాలో స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు, దుస్తులు అధిక ఫీజులతో తల్లిదండ్రుల రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా డిఓ గారు భోజన గారికి మేము వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. ఇక్కడ విద్యను వ్యాపారంగా మారుస్తూ యూనిఫామ్స్, బుక్స్, బెల్ట్లు, టైలు ప్రతి ఒక్కటి కూడా అమ్ముతా ఉన్నారు. అధిక రేట్లకు అమ్ముతున్నారు. విద్యార్థులు తనని దోచుకుంటున్నారు అని చెప్తే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టింది. మీరు ఇట్లా అమ్మద్దు, ఇట్లా అమ్మితే సీజ్ చేస్తాం. ప్రెస్ మీట్ మట్టుకే కాకుండా విద్యార్థులలో పాఠశాలకు వెళ్ళి వాటిని సీజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే మీది. కాబట్టి మీరు వెంటనే స్పందించి ఇలాంటి పాఠశాలని మీరు ఖచ్చితంగా సీజ్ చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో డిఓ ఆఫీస్ ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మీరు అధికారులు ఎలా ఉండాలంటే మీరు అడ్మిషన్ చేసుకోవాలా, ఈ పాఠశాల వేసుకోవాలంటే దానికి గుర్తింపు ఉందా లేదా, విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ పాఠశాలకు పర్మిషన్ లేదు, ఈ పాఠశాలలో దొంగతనాలు అమ్ముతున్నారు, ఇవన్నిటిపైన మీరు ఎక్కడ కూడా అడ్మిషన్ కావద్దమ్మా అనేసి మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. ఈరోజు తల్లిదండ్రులు పోయి ఎంబీఓని అడగాలనే పరిస్థితి ఇది వచ్చింది. కాబట్టి మీరు దేనికోసం ఉన్నారయ్యా, కాబట్టి విద్యార్థుల కోసం ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలి, తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఇలా ఇష్టం ఉన్నట్టు ఎక్కడంటే అక్కడ అడ్మిషన్ జరిగితే వాళ్ళ విద్యార్థులు వాళ్ళ బతుకులు ఆగమవుతాయి. కాబట్టి వెంటనే మీరు స్పందించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ప్రతి పాఠశాల పైన కఠిన చర్యలు తీసుకు